దేవుని కొరకు మారే షకీలువా, లేకపోతే దేవుని కోసం చెల్లుబాటు కానీ పకీరువా? నువ్వు ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. పకీరు గనక గొడవలు ఆడుతున్నావు, పకీరు గనక పోకిరి చేష్టలు పోలేదు, పకీరు గనక అవి చూడాలి ఈ చూడాలి ఆనందము సంతోషము కావాలని నువ్వు వెతుకులాడుతున్నావు. నువ్వు పకీరు గనక ధనాన్ని ఎక్కడ పెడితే అక్కడ పెట్టాం, ఎందుకంటే అది మనకి ఎంతో ప్రాముఖ్యమైన ధనము. దేవుని దృష్టిలో మనము కూడా దేవుని యొక్క ఆస్తి. మనం ఆస్తి. తప్పిపోయిన కుమారుడి కోసం మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. వాడు లోక సంబంధమైన ధనం వైపు వాడి కళ్ళు, వాడి యొక్క దృష్టి ఉంచాడు. కానీ తండ్రికి ఏకైక కుమారుణ్ణి, చిన్న కుమారుణ్ణి నేను, నాకు ఒక బాధ్యత ఉంది, ఆస్తి పోయినా పర్లేదు, తండ్రికి నేను ఉంటే ఎంతో సంతోషం అన్న ఆలోచన, ఇంగిత జ్ఞానం లేదు. పోకిరి, ఆ పకీరు అలవాట్ల కోసం, ఆలోచనల కోసం, ఆనందం కోసం, సంతోషం కోసం ఎంతమందిని బాధ పెట్టాడు ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇది నువ్వు కూడా అంతే.